చాలాసార్లు మేము యూట్యూబ్లో చూస్తుంటాం, కృష్ణుడికే పాఠాలు చెప్పేస్తారనమాట. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే సినిమాలు సీరియల్ చూసి వచ్చిన బ్యాచ్ అనమాట. వాళ్ళకి శాస్త్రాల పట్ల అవగాహన ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థామన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు, ఈ ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చిన స్వామి. కృష్ణుడి నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు, రాముడి నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు అని అంటే ధర్మాన్ని ఎలా ఆచరించాలి. వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మ కర్తవ్య నిష్ఠ, ఏంటి ధర్మము అది నేను చేస్తాను అని. ఆ విధంగా ఈ జనరేషన్ ముఖ్యంగా తప్పుడు విషయాల వైపు, తప్పుడు అలవాట్ల వైపు, తప్పుడు ఆలోచనల వైపు వెళ్లకుండా మంచి మార్గాన్ని ఎవరైనా చూపించారు అని అంటే వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని అన్నారు. ఆయన అందరికీ గురువు. ఆయన చెప్పిన విషయాలు కానీ ఎవరైనా ఈ ప్రపంచంలో భగవద్గీత అధ్యయనం చేసే వారి జీవితం మార్పు అనేది పొందకుండా ఉండదు. కాబట్టి మంచిగా భగవద్గీత వినటం. అందుకే మన ఛానల్లో మేము సుదీర్ఘమైన గీతా ప్రవచనాలు చేశాం. ఎందుకు అని అంటే వాటిని విన్న వారి లోపల ఎంతో మానసికమైన మార్పులు జరిగాయి. ఎందుకంటే కృష్ణుడు అందుకోసం ఈరోజు అందరూ కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్, మేము కౌన్సిలింగ్కి వెళ్తాం, మేము అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తామని. కృష్ణ వాజ్ ది ఫస్ట్ కోచ్. ఓకే, మన మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో గీత అర్థం చేసుకున్న వాడికి ఎప్పుడూ వాడు బాధపడ్డాడు అనమాట. అంత అద్భుతంగా శ్రీకృష్ణ భగవానుడు గీతలో మనకు ఉపదేశం చేశారు. ఈరోజు యూత్ అందరూ కూడా ఫ్యాషన్ అని వెస్టర్నైజ్డ్ అయిపోయి, మోడర్నైజ్డ్ అయిపోయి, తర్వాత చివరికి ఏమంటున్నారండి, మాకు మెంటల్ హెల్త్ ఇష్యూస్, మాకు అది ఇది అని బాధపడుతుంది. అవును. దానికంటే మన శ్రీకృష్ణుడు చూపించిన మార్గాన్ని, రామచంద్రుడు చూపించిన మార్గాన్ని, వాళ్ళు ఇచ్చిన ఆచరణని మనం కానీ చేయగలిగితే వీ విల్ బీ హ్యాపీ. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే భగవంతుని ఎందుకు మనం ఆరాధన చేయాలి, భగవంతుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే భగవంతుని తెలుసుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు కాబట్టి మనం తెలుసుకోవాలి. అలాగే ప్రభుజీ చాలామంది అంటూ ఉంటారు, పొద్దున్నే వీళ్ళ ముఖం చూసాము, మాకేం కలిసి రావట్లేదు, అనవసరంగా వీళ్ళ ఫేస్ చూసామని ఫీల్ అవుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవి నిజంగా జరుగుతూ ఉంటాయా? ఒకసారి ఒక రాజుగారు ప్రొద్దున పూట లేవంగానే తోటమాలి ముఖం చూస్తారనమాట. ఎందుకంటే ఆయన బాల్కనీలోకి వచ్చారు, ముందు తోట ఉంది, తోటలో ఆ తోటమాలి ఏదో పని చేస్తూ ఉన్నాడనమాట. కొద్దిసేపు అయ్యాక రాజుగారు ఏదో పని చేస్తుంటే చెయ్యి తెగింది. చెయ్యి తెగేసరికి మంత్రులందరికీ వచ్చి చెప్పారు, నా చెయ్యి తెగింది, ఏంటి దీనికి కారణం అనగానే అందరూ మంత్రులు కలిసి, అయ్యా నువ్వు ప్రొద్దున పూట ఎవరి ముఖం చూసావు అనగానే తోటమాలి ముఖం చూశాను, ఆయన వల్లనే అందుకే ఇదైంది అని అన్నారనమాట. అయితే వెంటనే రాజుగారు అన్నారు, ఏ తోటమాలి తీసుకొని రండి ఆయన రాజ్యసభలోకి అని. తీసుకొచ్చాక నీకు రేపొద్దున మరణశిక్ష అని. సరే అని ఆయన జైల్లో వేసేసారు. రేపొద్దున మరణశిక్ష. ఆయన వెళ్ళి ఒక మంత్రి గారి దగ్గరికి ప్రార్థన చేశారు, బీర్బల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు, అయ్యా ఇలా అయింది, నన్ను ఇలా మమ్మల్ని శిక్షిస్తున్నారట, మరి నన్ను ఎలాగైనా కాపాడండి, నేను చేసిన తప్పేంటి, నా పని నేను చేసుకుంటున్నా అని అంటే సరే అని ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఒక విషయం చెప్పారు, అయ్యా ఈ తోటమాలికి ఎందుకు శిక్షణ ఇస్తున్నావు, వాడి ముఖం చూసినందుకు నాకు చేయి తెగింది, ఆ ముఖము నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయింది కాబట్టి నాకు ఇలా అయింది అని అంటే ఆ మంత్రి అన్నారు రాజుగారితో, అయ్యా ఆయన ముఖం చూసినందుకు నీకు చెయ్యి తెగింది అని అంటున్నావు, కానీ నీ ముఖం చూసినందుకు ఆయన పీక తెగబోతుంది రేపు పొద్దున, కాబట్టి నీ ముఖం చూడటం వల్ల ఆయనకి ఎక్కువ నష్టమా, ఆయన ముఖం చూడటం వల్ల నీకు ఎక్కువ నష్టమా అనగానే పాపం రాజుగారు ఆశ్చర్యపోయాడు అనమాట. అరే పాపం రేపు వాడి ప్రాణమే పోతుంది కదా, అప్పుడు వాడిని వదిలేసేయమన్నారు. కాబట్టి ఎవరి ముఖం చూస్తే ఏమవుతుంది, ఎవరు పిల్లి పోయితే ఏమవుతుంది, బల్లి పడితే ఏమవుతుంది, ఉప్పు తీసుకుంటే ఏమవుతుంది, ఇవన్నీ కాదండి. మనం చేసిన కర్మని మనం అనుభవించి తీరాల్సిందే. అది పిల్లి పైన పంది పైన నీ కర్మ నీకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అని అంటే ఎవరైతే మనకి మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు చెప్పి చెడు మార్గంలో నుంచి మనల్ని బయటికి తీసేవాడు మన రోల్ మోడల్ అవ్వాలి. కానీ ఇంకా ఊబిలోకి తోసేసేవాడు రోల్ మోడల్ ఎలా అవుతాడు చెప్పండి, అవ్వడు. కాబట్టి మద్యం పానం స్త్రీయా సూన, 4వది వ్యభిచారం. ఎక్కడైతే అవైధ స్త్రీ పురుష సంగము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ కదండి ప్రతి ఒక్కళ్ళకి. మాకు ఎందుకు మేము ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తాము అని అంటే దానివల్ల కలిగే దుష్ప్రయోజనాలను మేము మా చుట్టూ చూసాం. మేము ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు ఓకే, ఒక పిల్లవాడు మాకు ఒక కొన్ని నెలల ముందు ఫోన్ చేశాడు,
నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాను. నేను అన్నాను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అని అంటే మా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది అని అన్నాను. చాలా సరే అయ్యా ఎందుకు వదిలేసింది అని అంటే నేను తిట్టాను ఆవిడ్ని అన్నాడు. నువ్వెందుకు తిట్టావు అని అన్నా. అంటే నాకు ఆ మాత్రం అధికారం లేదా అని. నీకెందుకు అధికారం ఉంది, నువ్వేమన్నా వివాహం చేసుకున్నావా, అసలు నువ్వు అంత కాదు కానీ నువ్వేం చదువుతున్నావు అని అన్నా. ఏమన్నాడు తెలుసా అండి, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అన్న. నేను నువ్వు చనిపోకున్నానా ఈ విషయం మీ అమ్మ నాన్నకు చెప్పు, వాళ్ళే నేను చంపేస్తారు అని. ఓకే. తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి పాపం వాళ్ళు కష్టపడి పెంచి స్కూళ్ళకి కాలేజీలకి అన్ని లక్షలు డబ్బులు కట్టి పంపిస్తే వీళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బిజినెస్తో అటు ఇటు తిరిగి మేము మొత్తం టైం అంతా వేస్ట్ చేసేసుకుంటాము. ఇప్పుడు మేము వీఆర్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్ అండి, యూ షుడ్ డెఫినెట్లీ గెట్ మ్యారీడ్ అట్ ద రైట్ టైం. అంతేకాని ఎప్పుడైతే మనం ఇలాంటి చెడు పనులు చేస్తామో దాంతో వచ్చే చెడు కాన్సిక్వెన్సెస్ ఎన్ని ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో బాధ్యతాయుతంగా ఏకపత్ని వ్రతము అని ఎలా అయితే రామచంద్రమూర్తి ఉన్నాడో అలా మనం ఉండగలిగితే, ఎప్పుడైతే ఈ 4 చెడు వస్తువుల నుంచి మనం దూరంగా ఉంటామో అప్పుడు మనం ధర్మంలో ఆచరిస్తున్నట్టు అనమాట. ఈ 4 చాలా చెడు వస్తువులు. 5వ ప్రదేశం చెప్పాను కదండి, ఎక్కువగా అపరిమితమైన బంగారం ఉంటుందో అక్కడ కూడా కలిపురుషుడు ఉంటాడు. ఓకే. కాబట్టి 5 స్థానాలు ఏంటి, మాంసాహారం ఎక్కడైతే ఉంటుందో, మద్యం ఎక్కడైతే సేవిస్తారో, జూదం ఎక్కడైతే ఆడతారో, తర్వాత అవైధ స్త్రీ పురుష సంఘం ఎక్కడైతే జరుగుతుందో, అపరిమితమైన బంగారం ఎక్కడైతే ఉంటుందో, ఈ 5 స్థానాలలో కలిపురుషుడు ఉంటాడు అని. కాబట్టి ఆయన దగ్గరికి ఒక్కసారి మీరు టచ్ చేశారనుకోండి పట్టేసుకుంటాడు. కృష్ణుడు కూడా అదే క్వాలిటీ ఉంది, కలికి కూడా అదే క్వాలిటీ ఉంది. కృష్ణుడి దగ్గరికి ఒకసారి వెళ్ళారనుకోండి ఆయన పట్టేసుకుంటాడు. అవును, ఆయన మనల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్లేంత వరకు వదలరనమాట. ఇటు కలిపురుషుడి దగ్గరికి వెళ్ళారనుకో ఆయన లాగేస్తాడు. కాబట్టి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కృష్ణుడి దగ్గరికి వెళ్తారా, కాళీ దగ్గరికి వెళ్తారా. కాబట్టి ఎప్పుడైతే మనం ఏం చేస్తామో మంచి చేస్తే మంచి వస్తుందండి. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అదే కర్మ సిద్ధాంతం అంటే మనం ఏం చేస్తే రివర్స్ లో వస్తుంది.